అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, కల్కి సినిమా అందరూ చూసుంటాం కదా. అందులో శంబాల అన్న ఊరు గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళకి కూడా తెలిసింది అది. అవును. సో శంబాల అని అసలు ఆ సినిమాలో టాపిక్ రాగానే చాలా మంది వీడియోస్ చేసినారు. కొంతమంది ఏమంటారు, శంబాల అనేది ఒక ఇమాజినరీ ఊరు, అక్కడికి ఎవరు వెళ్ళలేరు అని చెప్పేసి అంటారు. కొంతమంది మేము ఆల్రెడీ వెళ్ళేసి వచ్చినాం, తినేసి వచ్చినాము, అక్కడ ఇంతెత్తు మనుషులు ఉన్నారు అని ఈ విధంగా మాట్లాడుతున్నారు. భోజనం పెట్టారంట. ఆ విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. మీ వీడియోస్ నేను చూసినట్లయితే మీరేమంటున్నారు, అది ఫస్ట్ ల్యాండ్స్కేప్ అంటున్నారు, జియోలాజికల్ సర్వేలో అని చెప్పేసి ఈ విధంగా మీరు మాట్లాడినారు. రీసెంట్ గా అది మనకి శంబాల సినిమా వచ్చింది, చాలా మంచి టాక్ తో నడుస్తుంది కూడా. మీరు చెప్పినట్లుగానే అక్కడ మనకి సినిమా స్టోరీ రన్ అవుతూ ఉంది. దీని గురించి చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా, ఇది మంచి మార్పు మనకి. ఇదందరికీ మన మీడియా యొక్క విజయం అని చెప్పాలి. మీ అందరి సహకారంతోనే ఆ స్టోరీ నిర్మాణం అయింది. ఎలా అంటే, శంబాల గ్రామం గురించి విష్ణు పురాణం చెప్పింది, భాగవతంలో చెప్పబడింది, కలియుగ భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది. ఏమని, కల్కి పుడతాడు ఎప్పుడు, కలియుగాంతానికి అయిపోయే టైంకి. అప్పుడు ఇప్పుడు మన వైవస్వత మనువు ఒక ఆయన ఉన్నాడు. ఆ మనువు ఆయన విష్ణు యాస కింద ఆ శంబాల గ్రామంలో పుడతాడు. ఆయన భార్య అయినటువంటి శతరూప సుమతి కింద పుడుతుంది అని చెప్పారు. సుమతి కింద వీళ్ళిద్దరికీ, బ్రాహ్మణ దంపతులిద్దరికీ కల్కి పుడతాడని చెప్పారు. అది కల్కి సినిమాలో చూపించారు చక్కగా. అంటే ఆ పుట్టే ఊరు శంబాల. దీన్ని పట్టుకొని వీళ్ళు అది అసలు ఆ ఊరు ఇమాజినేటివ్ ఊరు, ఎవరు వెళ్ళలేరు, 4th డైమెన్షన్లో చూడాలి, మనుషులు వెళ్ళలేరు, యాస్ట్రల్ ట్రావెల్ చేయాలంటున్నారు. మళ్ళీ మేము వెళ్ళొచ్చాం, శివపార్వతులు భోజనాలు పెట్టారు, మేము తినేసాం, అక్కడ ఒక్కొక్క మనిషి 64 అడుగులు ఉన్నారని చెప్తున్నారు. సో ఇలా ఒక ఫిక్షన్ స్టోరీ లాగా తయారు చేశారు. కానీ ఆది సినిమాలో తీసినటువంటి ఆ రచయిత మాత్రం చాలా గొప్పగా తీశాడు. మనం చెప్పిన వీడియోస్ని చక్కగా రీసెర్చ్ చేసి చూశాడు. ఎందుకంటే మనం చెప్పాం, గూగుల్ చూసుకోండి, భూమి మీదే ఉంది, లాంగిట్యూడ్ ఇది, లాటిట్యూడ్ ఇది శంబాల గ్రామం. శంబాల అనేది ఎక్కడుందంటే, మనకి రాంచీకి 120 కిలోమీటర్స్ దూరంలో రైల్వే స్టేషన్ పేరు పుందాగ్, ఆనందనగర్. ఆ ఊరికి మన గురువు గారు ప్రభాత్ రంజన్ సర్కార్ గారని సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు. ఆయన పెద్ద గురువు అనమాట. ఆయన నోబెల్ ప్రైజులనే ఇప్పించిన వ్యక్తి. ఆయన ఇచ్చినటువంటి ప్రౌట్ అనే థియరీతో డాక్టర్ రవి భాత్రా అని సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఆయన ఇచ్చిన థియరీ మీద, ప్రౌట్ థియరీ మీద వర్క్ చేస్తే 1993లో నోబెల్ ప్రైజే వచ్చింది. అది గూగుల్ చేసి చూసుకోవచ్చు. అటువంటి గురువు గారు ఏం చేశారంటే, ఈ శంబాల గ్రామం ఫస్ట్, అసలు దానికి డెఫినేషన్ ఏం చెప్పారు, కలియుగ పురాణాలు ఇవన్నీ ఏం చెప్పినాయి అంటే, ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్. అంటే ఒక మాల తయారు చేస్తున్నాం అనుకో, ఫస్ట్ పూస పెడతాం, మిగతా అన్నీ ఆటోమేటిక్ వచ్చేసి ఫస్ట్ పూసని ఫస్ట్ తయారు చేసింది అంటాం కదా. అలా బ్రహ్మదేవుడు భూమిని తయారు చేసినప్పుడు ఫస్ట్ పార్ట్ని తయారు చేసింది, ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ద అర్త్ పొందాక్ అనమాట. అదే శంబాల గ్రామం. అయితే ఈ శంబాలాని మరి దాని తర్వాత ఏం జరిగింది, దీనికి కొన్ని పవర్స్ ఉంటాయి. అక్కడ చేసేటటువంటి సాధన చాలా ఎక్కువ రిజల్ట్స్ ఇస్తుంది, కోట్ల రెట్లు అన్నారు. బాగుంది. ఇది ఎవరు సర్టిఫై చేయాలి, ఫస్ట్ ల్యాండ్స్కేపా కాదా? మన సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్, ఎన్జిఆర్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రెండు కూడా ఇంటర్ఫియర్ అయ్యి అవి రీసెర్చ్ చేసి ఎస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ద ఎర్త్ అని చెప్పింది. అంటే ఆల్రెడీ ప్రూవ్డ్. అక్కడ మనకి శంబాల గ్రామానిలో 5,000 ఎకరాలు ఉంటుంది ల్యాండ్, సెలయేర్లు అవన్నీ ఉంటాయి, ఊరు ఉంటుంది. అండ్ ఈ సినిమా శంబాల సినిమాలో ఎంత సంతోషం వేసిందంటే నాకు, ఇది వీళ్ళు కూడా ఇమాజినేటివ్, ఇంకా ఆ సినిమా కల్కిలో ఇమాజినేటివ్ ఊరు కింద చూపించారు, కానీ ఈ సినిమాలో ఈజ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రచయిత. అందువలన చక్కగా ఒక ఊరు మనం చూపించినట్టుగానే ఊరు సెలయేర్లు ఉన్న ఊరు, అడవులు ఉన్న ఊరిని సెలెక్ట్ చేసుకున్నారు. భూమి మీదే ఉందని చూపించారు, ఫస్ట్ విజయం అది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని నుంచి విక్రమ్ అనేటటువంటి విక్రమ్ పేరుతో ఆఫీసర్, అతను ఆ ఊరిని మూఢనమ్మకాల మీద పోరాటం, ఈ శంబాల గ్రామంలో మనం కూడా చెప్పింది మూఢనమ్మకాల మీద పోరాటం, అది ఎలాగ రిజల్ట్ వస్తుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేసాం. లాస్ట్ వరకు కూడా ఆయన దుష్టశక్తులు, నెగిటివిటీ, సైన్సెస్, ఈ యొక్క స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత చెప్పలేనిది, శాస్త్రం చెప్పలేనిది సైన్స్ చెప్తుందంటే, సైన్స్ ఒక భాగము, శాస్త్రంలో ఒక భాగమని రెండిట్ల మధ్య ఈ యొక్క కొహెరెన్స్ తీసుకొచ్చింది. అంటే ఈ రెండిట్లు కూడా ఒకటే చెప్పేది ఎప్పటికైనా అని సైన్స్ని, శాస్త్రాన్ని సమన్వయం చేసినటువంటి గొప్పగా రాశాడు అనమాట అబ్బాయి. ఇక్కడ శంబాలలో ఏంటంటే, మనకి రాంచీ దగ్గర ఆనందనగర్లో
అక్కడ సంవత్సరానికి 2 సార్లు ఫంక్షన్ జరుగుతుంది, ధర్మ మహాసమ్మేళనం అని. గూగుల్ చేసి యూట్యూబ్ చేసి చూడొచ్చు అందరు కూడా. చూస్తే ఏమవుతుంది, అందులో చక్కగా మనకి భక్తులంతా కూడా ఒక మంత్రం ఇస్తారు, బాబా నామ్ కేవలం అని మంత్రం ఇస్తారు. ఆ మంత్రంతో కీర్తన చేయడం ద్వారా ఏమొస్తుందంటే పాజిటివ్ సౌండ్ ఎనర్జీ వస్తుంది. ఇక్కడ ఆ సినిమాలో కూడా ఆది అదే సినిమా చూపించాడు. ఏమన్నాడంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా వెనకాల వీపు వెనకాల సుషుమ్నా నాడి అని ఒక బొప్పి కింద రావడము, ఒక వైరస్ అందరికీ పాస్ అవ్వడం చూపించాడు. ఆ వైరస్ ఎలాగా పాపం తెలియక అందరినీ మూఢనమ్మకాలతో అందరినీ చంపేయమంటాడు అందులో ఉన్న స్వామీజీ. అలా చంపకూడదు అని ఆది విక్రమ్ ఆఫీసర్ కాబట్టి అతను రీసెర్చ్ చేసి దాని రేడియేషన్స్తో ఇది వస్తుంది అని చెప్పేసి పాలు కూడా ఆవు ఇచ్చే పాలు రక్తంతో వస్తున్నాయని చూపించి లాస్ట్కి ఏం చేస్తాడంటే ఈ బొప్పే ఎలా పోతుంది ఆ స్వామీజీ లాస్ట్లో క్లైమాక్స్ సీన్లో ఈ గంటలు కొడతా ఉంటారు భజన. కొడుతుంటే ఆ వైరస్ కదిలి తగ్గిపోవడం ఆది చూస్తాడు. చూసి దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బొప్పిలో ఉన్నటువంటి ఆ యొక్క అదంతా పోయి నెగిటివ్ ఎనర్జీ బయటికి ఈవిల్ స్పిరిట్స్ అన్ని బయటికి పోతాయి. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ శంబాలా నగరంలో చెప్పింది. శంబాలా నగరంలో కలియుగ పురాణంలో, భవిష్యత్తు పురాణంలో, భాగవతంలో, ఈ విష్ణు పురాణంలో ఏం చెప్పారంటే అక్కడ కీర్తన చేయడం వల్ల, శివకీర్తన కలియుగాంతానికి ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ నడుస్తుంది. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి కలియుగ అంతానికి కలికి వస్తాడు కాబట్టి అప్పుడు మంత్రం బంబం బాబా, శివుడి మంత్రం జరుగుద్ది. ఆ బంబం బాబానే బాబా నామ్ కేవలం అన్నారు. బాబా అంటే ఏదో దేవుడు ఇదేని కాదు, సుప్రీం కాన్షియస్నెస్ దేవుడని. సో ఆ మంత్ర ఉచ్చారణ వల్ల వచ్చేటటువంటి సౌండ్ ఎనర్జీ మన కలియుగంలో అప్పుడు ప్రజలంతా కూడా పాపాత్మలైపోతారు. వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీని ఈ బొప్పిలో నుంచి సినిమాలో చూపించినట్టుగా బొప్పిలో నుంచి ఎలాగైతే వైరస్ పోయి ఈవిల్ స్పిరిట్ బయటకు పోయిందో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది ఈ యొక్క కీర్తన చేయడం వల్ల, సౌండ్ ఎనర్జీ వల్ల అన్నది ఆ సినిమాలో చూపించారు. ఇదే పురాణాలు కూడా వర్ణించినాయి శంబాలా గ్రామంలో. కాబట్టి ఈ శంబాలా లొకేషన్ అనేటటువంటిది లాంగిట్యూడ్లు, లాటిట్యూడ్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా NGRI ఇస్తారు. కాబట్టి ఈ యొక్క ఇప్పుడు మనము భగవత్ నామము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటాం. అంటే రామనామాన్ని 1,000,000 సార్లు, సహస్ర అంటే 1,000,000 అని అర్థం, సహస్ర అంటే 1000 అని కాదు సాంస్క్రిట్లో. నానా రకాల అర్థాలు ఉన్నాయి. సో ఎక్కువ సార్లు రామనామ జపం చేయకుండా రామ 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 అని దాని ముందు శ్రీ అని పెట్టేస్తే చాలు, ఆ ఫలితం వస్తుంది అన్నారు. అలా శంబాలా నగరంలో మనం ఈ యొక్క సాధన దైవనామస్మరణ చేయడం వల్ల 1,000,000 రెట్లు ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి, భాగవతం ఇవన్నీ కూడా, అది ప్రూవ్డ్. నెక్స్ట్ ఇదంతా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అన్నమాట. ఈ శంబాలా గ్రామము లాస్ట్కి ఏమవుతుందంటే ఇప్పుడు హైదరాబాద్ 400 సంవత్సరాల క్రితం మామూలుగా పాకలతో పెంకుటిళ్లతో ఉండేది. ఇప్పుడు 400 ఇయర్స్ తర్వాత స్కై రైజ్ బిల్డింగ్స్ వచ్చినాయి. అలాగే రానున్న కాలంలో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో అదంతా కూడా చాలా బాగా చూపించాడు ఆ అబ్బాయి. సో ఇక్కడ ఏంటంటే శంబాలా గ్రామంలో శ్రీ సౌండ్ ఎనర్జీ ద్వారా మనము మంత్ర ఉచ్చారణ వల్ల మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవచ్చని, రోగాలు నాశనం చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా గాయత్రి మంత్రం కూడా చెప్పేది అదే. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంటే ఓం భూహు అంటే మాసబ్ద అర్త్, ఓం భూహు భువః స్వః తత్ సవితు, సవితు అంటే సూర్యశక్తి, దాని నుంచి వచ్చేటటువంటి సూర్యుడు, సవిత్రుడు అంటే సూర్యశక్తి, వెలాసిటీ ఆఫ్ లైట్ అంటాం. ఇదేమో భూహ్ అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్ విచ్ ఇస్ డినోటెడ్ బై స్మాల్ m ఇన్ ఫిజిక్స్, MOC. ఓం భూహు భువః స్వః తత్ సవితుః వరేణ్యం అంటే స్క్వేర్, MC² మల్టిప్లై చేస్తే ఎనర్జీ వస్తుంది. అదే గాయత్రి మంత్రం చెప్పిన. ఓం సర్వచైతన్య రూపం తామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యో నః ప్రచోదయాత్. ఇది భాగవతం, దేవి భాగవతం మొదటి శ్లోకం చెప్తుంది, నా బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని. అదే మన ఏదైనా సరే మన బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించేదే శంబాలా గ్రామం అనమాట. దీని గురించి చాలా వీడియోస్ అవసరం, ఒక దాంట్లో కాదు. మనం ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మీడియా ముఖంగా ఆ సినిమా శంబాలా గ్రామంలో ఆ యువ రచయిత బ్రహ్మాండంగా తీశాడు, సైంటిఫిక్గా మూఢనమ్మకాలకు అతీతంగా తీశాడు. అండ్ ఒరిజినల్ శంబాలా భూభాగంలోనే ఉంది, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది అనేటటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేశాడు. అండ్ ఇల్యూజన్స్తో ఎక్కడో ఇమాజినేటివ్గా ఎక్కడో ఉందేమో, హిమాలయాల తర్వాత ఉందేమో, ఎక్కడో ఏదో లోకంలో ఉన్నాయి, ఇట్లాంటి నాన్సెన్స్ అంతా చూపించకుండా చూపిస్తూ సైన్స్ని, స్పిరిచువాలిటీని రెండిట్లని కూడా అద్భుతంగా బ్లెండ్ చేస్తూ శాస్త్రం గొప్ప, సైన్స్ కూడా గొప్పే, సైన్స్ శాస్త్రంలో ఒక భాగమని చక్కగా చూపించాడమ్మా. మనం చెప్పింది తీయడం, అది సమాజానికి మంచి మార్గంలోకి చక్కగా తీసుకెళ్ళాడు. ఇదే విధంగా మా గురువుగారు కూడా అప్పట్లో మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో దత్తాత్రేయ శర్మ గారిని ప్రధాన పూజారి ఉండేవారు.
ఆయన ఆ దుర్గమ్మ మెట్ల కిందే మల్లికార్జున స్వామి గుడి ఉంది, మెట్ల కిందే ఉండేవారు మా గురుగారు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మెహర్ రమేష్ గారు శక్తి సినిమా అని ఒక సినిమా తీశారు జూనియర్ అవునవును. ఎన్టీఆర్తో. అందులో అక్కడ సినిమా ఏంటంటే ఈ 18 శక్తి పీఠాలకి దానికి లింక్డ్ పీఠం కింద ఒక ఇది వేసుకున్నారు. వేసుకుని ఈజిప్ట్ నుంచి వచ్చిన విలను ఈ గుడిని సమన్వయ పీఠం కింద దాన్ని కొడితే అక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక స్తంభం పడిపోయినట్టు, ఆ దేవాలయం కదిలిపోతున్నట్టు చూపించారు. అది మా గురువుగారు చెప్పిన స్టోరీ. అక్కడ ఏం జరిగిందంటే ఆ రోజు కూడా నేనున్నాను. ఏమన్నారంటే అష్టాదశ శక్తి పీఠాలకి సమన్వయ పీఠము, సమిష్టి పీఠము బెజవాడ దేవస్థానం కనకదుర్గమ్మ తల్లి గుడి. అంటే ఇక్కడ ఏదైనా చిన్నది జరిగితే ఒక అష్టాదశ శక్తి పీఠంలో ప్రళయం వస్తుంది. అలాగా ఆ కాన్సెప్ట్ అది మాయానగరం. ఇప్పుడు కామాఖ్య అనేటటువంటిది యోనిపీఠం అయితే ఈ యొక్క ఈ మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిది మాయాపీఠం. అందువలన అన్నిటికీ లింక్ కలియుగానికి, అందుకే కలియుగానికి కనకదుర్గమ్మకి లింక్ పెట్టారు. ముక్కు పుడక కృష్ణమ్మ తల్లి వెళ్ళిపోతుంది, కలియుగాంతం అవుతుందని. అది ఆ కాన్సెప్ట్ ఆ రోజున చెప్పినప్పుడు మెహర్ రమేష్ గారు వీడియో పార్ట్ 4 రిలీజ్లో నాకు గురువుగారు ఉన్నారు సత్యనారాయణమూర్తి గారిని మన పేరు చెప్పడం కూడా మెహర్ రమేష్ గారు మా గురువు గారి గురించి చెప్పారు. ఆ పేరు దత్తాత్రేయ శర్మ గారని చెప్పబోయి నా పేరు చెప్పేశారు అనమాట. ఆ విధంగా మనకి ఈ పేరు ప్రతిష్టలు అక్కర్లేదు. మనకు కావాల్సింది ఏంటంటే కరెక్ట్గా మా గురువులు అందించినటువంటి విజ్ఞానము చక్కగా సినిమాల్లో కూడా వాళ్ళు తీయడము, దాని ద్వారా ప్రజలను మూఢనమ్మకాల నుంచి బయటకు తీసుకొచ్చే రంగంగా మన మీడియా రంగము, సినిమా రంగం కలిసి కృషి చేయాలి. ఖచ్చితంగా గురుగారు. ఎందుకు అనంటే ఇల్యూషన్స్ గురించి కాకుండా ఇప్పుడు వచ్చే జనరేషన్‌కి గానీ, మాకు గానివ్వండి రియాలిటీ ఏంటి, నిజమైన స్టోరీస్ ఏంటని తెలుసుకోవడం అందరికీ ఇంట్రెస్టే. అండ్ ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకోవడం మరింత ఏమంటారు దీనికి స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటది అని వీళ్ళు అనుకోవచ్చు. ఆనంద నగర్ అని గూగుల్ చేసి చూసుకోవచ్చు. యూట్యూబ్లో ఉంటాయి. ఆనంద మార్గ ఆశ్రమం ఆనంద నగర్ అని కొట్టేస్తే వచ్చేస్తాయి. ఆనంద మార్గ డిఎంఎస్, అదే శంబాల గ్రామం అనమాట. ఆనంద నగర్ అని పెట్టారు పేరు. దాంట్లో మర్చిపోయిన ఇంకొక పాయింట్ చెప్పాలి నీకు, ఫాజిల్స్ కూడా ఉంటాయి. ఎప్పుడో ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి స్కల్స్, యానిమల్ స్కల్స్, లైన్, డైనోసర్ స్కల్స్ అన్ని కూడా ప్రభాత్ రంజన్ సర్కార్ గారు అక్కడ ఏర్పాటు చేశారు మ్యూజియంలో. ఆనందనగర్ వెళ్ళి చూడొచ్చు, అదే శంబాలాలో. నేను చూశాను స్వయంగా. అలాగే మా గురువు గారు క్వార్టర్స్ ఉంటుంది లేక్ గార్డెన్స్లో కలకటాలో, అక్కడ వాళ్ళ ఇంట్లోనే మ్యూజియం కింద మార్చామన్నమాట. అక్కడ కూడా ఈ ఫాసిల్స్, డైనోసర్ ఫాసిల్స్, స్కల్స్ ఫాసిల్స్ ఇవన్నీ చూసాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, సిబిఐకి మొత్తం అందరికీ తెలుసు. అక్కడ ఏంటంటే ఆ శంబాలా గ్రామంలో అవి రేడియేటివ్ మెటల్స్ వెళ్ళినా, గన్స్ వెళ్ళినా, ఐరన్లు వెళ్ళినా అది అట్రాక్ట్ చేసేస్తుంది. అక్కడ ఏం జరిగిందంటే జ్యోతి బసు 1995లో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే జ్యోతి బసు వాళ్ళ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఈ యొక్క తెచ్చుకుంటున్నారు డీస్టేబుల్ చేయడానికి. రష్యా నుంచి AK-47 గన్స్ తెస్తుంటే హెలికాప్టర్లో వెళుతున్నాయి. పెట్టెలో నుంచి కిందకి వేలాడుతూ వస్తుంటే ఈ శంబాలా గ్రామం ఆనందనగర్ మీద నుంచి వెళుతుంటే ఇది అట్రాక్ట్ చేసేసింది. అట్రాక్ట్ చేసి తాడు తెగిపోయింది. ఐరన్ తాడు తెగిపోయి ఆ గన్స్ అన్నీ పడిపోయినాయి అక్కడ ఇక్కడ మొత్తం పడిపోతే అక్కడ సిబిఐ వచ్చింది రంగంలోకి, బీహార్ పోలీస్ వచ్చింది, వెస్ట్ బెంగాల్ పోలీస్ వచ్చింది. ఆ సిటీని అంతా సీజ్ చేశారు. సీజ్ చేసి చక్కగా అందరినీ అనౌన్స్ చేశారు, మీ తుపాకులు ఇచ్చేంటారా నాయన మీకు దండం పెడతామని పోలీసు వాళ్ళంతా కూడా. రాంచీ ఎక్స్ప్రెస్లో కూడా, రాంచీలో న్యూస్ పేపర్ ఉంది, అందులో వచ్చింది ఇన్సిడెంట్. అప్పుడు గూగుల్లో ఉంటుంది చూస్తే, నో ఆర్మ్స్ డ్రాప్అవుట్ 1995 పురూలియా డిస్ట్రిక్ట్ అని కొడితే వచ్చేస్తుంది గూగుల్లో. అప్పుడు నేను స్వయంగా చూశాను. ఆడ సిటీ సీజ్ చేశారు, పోలీసులు వచ్చారు, చక్కగా అందరినీ ఈ గన్స్ అన్ని దొరికేసినాయి వాళ్ళకి. సో అంటే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ ఉంటాయి ఇక్కడ, రేడియేషన్. ఈ శంబాలా గ్రామం అనేది భూమధ్య రేఖ మీద ఉందన్నమాట, జియోమెట్రిక్ లైన్ మీద ఉంది. ఆ జియోమెట్రిక్ లైన్ మీద, భూమధ్య రేఖ మీద ఉన్నదానికి ఏం చెప్పాడంటే ఫిజిక్స్లో, ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద జియోమెట్రిక్ లైన్ విల్ బి మినిమం, ఆన్ ద పోల్స్ విల్ బి మ్యాక్సిమం అన్నాడు. ఇది జియోమెట్రిక్ లైన్ దాని మీద ఉంది కాబట్టి దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ 0 కాబట్టి మనం చేసే పూజ మన దగ్గర ఉంటుంది, కింద భూమి లాగేదనమాట. సో ఈ రకంగా ఇది చెప్పబడింది. సో పురాణాల్లో చెప్పిందంతా కరెక్టే, దాన్ని డీకోడ్ చేసుకోకుండా ఇప్పుడున్నటువంటి వాళ్ళు చదువు లేకపోవడం వల్ల, లేకపోతే ఫేమ్ అవ్వాలి, ఏదో ఒకటి నోటుకొచ్చినట్టు చెప్పేయాలి అనేసి శంబాలా గ్రామం ఇమాజినేటివ్ స్టోరీస్ అన్నీ చెప్పి భ్రమింపజేశారు. అసలు యాక్చువల్గా ఆస్ట్రల్ ట్రావెల్ అన్నది కూడా నేను చెప్తాను లాస్ట్గా. దాన్ని ఆస్ట్రల్ ట్రావెల్ ఎందుకు చేస్తారు అని పురాణాల్లో చెప్పబడిందంటే, మనిషి ఇప్పుడు ఒక బైక్ మీద వెళ్తాం, ఒక 120 కిలోమీటర్ స్పీడ్తో బైక్ వెళ్తుంటే మనం పడిపోతాం, ఇసిరేస్తుంది. కార్ సేఫ్ అప్పుడు. అలాగే ఏరోప్లేన్లో వెళ్ళాలంటే 900 km/hలో వెళ్ళాలి. ఆ ఏరోప్లేన్ స్పీడ్తో బైక్ మీద కూర్చుంటూ ఉంటాము, మనం ఎగిరిపోతాం. అందుకని
ఈ శంబాలా గ్రామంకి వెళ్ళాలంటే మనోజవం వాయువంత స్పీడ్ ఉండాలి. మా మా తర్వాత మారుతుల్య వేగం అంటే గాలంత స్పీడ్ ఉండాలి. ఈ బాడీ ఫిజికల్ బాడీ పనికిరాదు కాబట్టి మనకు లోపల సబ్టిల్ బాడీ ఉంటుంది లోపల. అదే సూక్ష్మ శరీరం ఉంటాం. మనం చనిపోయిన తర్వాత ఆత్మ అంటాం చూడది. దాంతో మనం ట్రావెల్ చేస్తాము. ఆ యొక్క అందుకని 4th డైమెన్షన్ అన్నారు. టైం ఫ్యాక్టర్. అంటే మహాకాళేశ్వరుడు ఒకడు, ఉజ్జయిని ఇది భూమధ్య రేఖ మీద ఉంది. మన శంబాలా గ్రామము ఆనందనగర్ పురూలియా దగ్గర పుందాక్ది ఇది కూడా భూమధ్య రేఖ మీద ఉంది. కాశీపట్నం ఇది కూడా భూమధ్య రేఖ మీద ఉంది. అండ్ లాస్ట్గా ఫైనల్గా హిమాలయాస్ భూమధ్య రేఖ మీద ఉన్నాయి. అందుకని ఇక్కడ చేసేటటువంటి మహాకాళేశ్వరుడు గుడి ఎప్పుడు కూడా ఉజ్జయిని పట్టణంలో పైన ఉంటాడు, ఉజ్జయినిలో. అందువలన కాలానికే మృత్యువు, ఆయన కాలాన్నే కంట్రోల్ చేస్తాడు. కాబట్టి ఉజ్జయినిలో సాధన చేసిన, శంబాలాలు చేసిన, కాశీ కూడా మన గురుదేవులైనటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు శివపురాణంలో చెప్పారు. ఈ భూమి ఇలా ఉంటుంది. కాశీపట్నం ఎప్పుడైతే ప్రళయాలు జరిగినప్పుడు త్రిశూలంతో శివుడు దీన్ని ఇలా పైకి లేపేస్తాడు. ఈ ప్రళయం అంతా అయిపోయిన తర్వాత సృష్టించిన తర్వాత మళ్ళీ కిందకి దించేస్తాడు. అలా 4 సార్లు జరుగుద్ది. సత్యయుగం, కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, అలా యుగాలు జరుగుతున్నప్పుడల్లా కాశీని లేపుతాడు. సో ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ అని చెప్పేసి గురువుగారు కూడా చెప్పారు. శివపురాణంలో ఉంది ఇది. సో మనం పురాణాలన్నీ కూడా చూసుకున్నట్లయితే శాస్త్రాలు సైన్స్ రెండూ చెప్పేది ఒకటే, ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ద అర్త్ అని. ఈ 4 లైన్స్ ఇప్పుడు డెక్కన్ ప్లాటో మనం అంటాం, డెక్కన్ పీఠభూమిని. అక్కడ హైదరాబాద్ ఉంటుంది, తెలంగాణ ఊర్లు ఉంటాయి. అలాగే ముంబై, మహారాష్ట్ర స్టేట్స్, ముంబై కూడా డక్కన్ పీఠభూమి మీదే ఉంది. బెంగళూరు అండ్ కర్ణాటక ఊర్లు కూడా డక్కన్ పీఠభూమి ఉంది. ఇదంతా పీఠభూమి. అదేవిధంగా ఈ శంబాలా గ్రామం అనేది ఒక ఊరు కాకుండా శంబాలా పీఠభూమి. ఈ పీఠభూమి మీద ఈ యొక్క పుందాగ్ అంటే ఆనందనగర్, ఉజ్జయిని, కాశీ, హిమాలయాస్ వస్తాయన్నమాట. కాబట్టి చాలా అద్భుతంగా ఇది మనం ఇవన్నీ కాకుండా డీవియేషన్ కాకుండా మనకు చక్కగా ఈ యొక్క సినిమాలో మనం చెప్పినట్టుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్టిఫై చేసింది, ఎన్జిఆర్ఐ సర్టిఫై చేసిందే శంబాలా గ్రామం ఫస్ట్ ల్యాండ్స్కేప్ అన్నది హైలైట్ చేశారమ్మా. ఖచ్చితంగా గురుగారు చాలా డీటెయిల్గా రియల్ ఎగ్జాంపుల్స్తో చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.